गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवर। అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మేము తిరుపతి అరుణాచలం టూర్ వెళ్ళిన వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను కదా. ఈ అరుణాచలంలోనే మేము వెళ్ళిన మెయిన్ 2 గుళ్ళు గురించి మీకు చూపిస్తానన్నాను కదండి. ఈ వీడియోలో 2 ముఖ్యమైన అమ్మవారి గుళ్ళు వస్తాయి. మిస్ కాకుండా వీడియోనైతే మొత్తం చూడండి. ఎవరైనా అరుణాచలం వెళ్తే తెలియని వాళ్ళు తప్పకుండా ఈ గుళ్ళకి వెళ్ళొచ్చండి. ఇక్కడ అడ్రస్ మనకు అంతగా తెలియదు కదా. తెలియనప్పుడు ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళతో మనం మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు. కాకపోతే మనం ఏ గుడికి వెళ్ళాలనుకుంటున్నామో వాటి పేర్లు చెప్పాలండి. మేమైతే ఆది అన్నామలై టెంపుల్ ఒకటి ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా, అది ఇప్పుడు వెళ్తున్న శివాలయం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది శివాలయం కూడా అండి. అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే స్వర్ణాకర్షణ కాలభైరవుడు ఉంటాడు. అలాగే ఇంకొక గుడి పచ్చై అమ్మాన్ టెంపుల్. 2 అమ్మవారి మెయిన్ టెంపుల్స్ అండి. వారాహి అమ్మ టెంపుల్, పచ్చయ్య అమ్మాన్ టెంపుల్. సో ఇలా మొత్తం కలిపి మేము మాట్లాడుకున్నాము. మేము మొత్తం 8 మంది పెద్దవాళ్ళం ఉన్నాము. మాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. మా అందరికీ 900 రూపీస్ తీసుకున్నారండి ఇన్ని గుళ్ళు చూపించినందుకు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఒక శివాలయం అండి. ఈ శివాలయం విశిష్టత ఏంటంటే ఈ గుడి లోపల వెనుక వైపు ఇంకా కొన్ని చిన్న చిన్న దేవతామూర్తులు ఉంటాయి, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అందులో ముఖ్యంగా స్వర్ణాకర్షణ కాలభైరవుడు ఉంటారండి. ఈ గుడి కొంచెం చిన్న గుడేనండి. పెద్దగా కన్స్ట్రక్షన్ అది కూడా ఇంకా జరుగుతూ ఉంది, పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇలా వెనుక వైపు ఉన్న చిన్న చిన్న గుళ్ళ దగ్గరికి వస్తే ఇదిగో ఈ కార్నర్లో ఒక స్వామి ఉంటారండి. ఈయనే స్వర్ణాకర్షణ కాలభైరవుడు. తప్పకుండా ఆయన్ని దర్శించుకోవాలి. ఈ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఇక్కడికి వచ్చే స్వామిని దర్శించుకొని స్వర్ణాకర్షణ కాలభైరవ స్తోత్రం చదివితే బంగారం అనేది వృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకం ఉంది ఇక్కడ. ఈ గుడి లోపల ఉన్న శివాలయంలోనే పక్కగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు కూడా ఉన్నారండి. మేము వెళ్ళిన రోజు షష్ఠి కదా, ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. అభిషేకం చేసే కార్యక్రమం కూడా ఉంది. మీరు ఒక పావుగంట వెయిట్ చేస్తే అభిషేకం చూడొచ్చు అన్నారు. కానీ మేము ఇంకా అన్ని గుళ్ళు చూడాలి కదండి, లేట్ అయిపోతుందని అక్కడి నుంచి బయలుదేరి వారాహి అమ్మ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ గురించి చెప్పే కంటే ముందు ఈ ఆటో ఆయన గురించి చెప్పాలండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక ఆటో అంకుల్ ఉన్నారు కదా, ఆయన చాలా వరస్ట్గా బిహేవ్ చేశారండి. అంటే మేము స్టార్టింగ్లో మాట్లాడుకున్నది ఒకటి, తర్వాత అమౌంట్ ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి చాలా పేచీ పెట్టాడు. అదే గిరి ప్రదక్షిణ చేసిన రోజు సాయంత్రం మేము వేరే ఆటో ఆయన్ని మాట్లాడుకొని ఈ గుళ్ళన్నిటికీ వచ్చినప్పుడు ఆయన మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. చాలా పేషెన్స్గా ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చింది ఇది వారాహి అమ్మ టెంపుల్ అనమాట. ఈ అన్ని గుళ్ళ కన్నా మాకు ఈ వారాహి అమ్మ టెంపుల్లో దాదాపు 1 అవర్ టైం పట్టేసిందండి. లోపల అమ్మవారికి అలంకరణ చేస్తున్నారని కర్టెన్ వేసేశారు. అమ్మవారి దర్శనం అవ్వందే మేము వెళ్ళకూడదు అనుకున్నాము. సో దాదాపు మాకు ఇక్కడ గంట టైం పట్టింది. అయినా సరే పాప మా ఆటో ఆయన ఏ విధమైన చిరాకు కానీ కంగారు కానీ ఏమీ పెట్టలేదు. చాలా ప్రశాంతంగా అన్నీ చూపించారు. మాకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పారండి గుళ్ళకి సంబంధించి. సో దీన్ని బట్టి మేము మార్నింగ్ చూసిన ఆటో ఈయన చాలా డిఫరెంట్ అండి. అలాంటి వాళ్ళే కాదు, ఇలాంటి వాళ్ళకి కూడా అరుణాచలంలో ఉన్నారు. సో మనం ఎవరి ఆటోలో వెళ్తున్నామో కొంచెం చూసుకొని వెళ్తే చాలండి. మనం ఎక్కేటప్పుడే మాట్లాడుకోవాలి. అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉందో కూడా మనం చూసుకుంటే మంచిది. ఎందుకంటే తీరా ఆటో ఎక్కిన తర్వాత మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది కదా. నేను ఒక్కదాన్ని అంటున్న మాటే కాదండి, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్స్లో చెప్పారు మేము వెళ్ళినప్పుడు కూడా ఇలానే జరిగిందని. నేను ఆల్రెడీ పాత వీడియోలో పెట్టాను కదా, సో ఆ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. ఇక ఈ వారాహి అమ్మ టెంపుల్ గురించి నేను మాటల్లో చెప్పడం కన్నా మీరు వెళ్ళి చూస్తేనే మీకు ఆ అనుభూతి కలుగుతుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే మనం ఆ టైంలో అక్కడ ఇలా ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైం కానీ ఈ గుళ్ళో ఉంటే నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడి వాతావరణం అయితే.
ఈ గుడి వాతావరణం ఉన్న ప్లేస్ మొత్తం చాలా పెద్దదండి. ఇంత పెద్ద ప్లేస్లో కూడా అమ్మవారికి మధ్యలో చూస్తున్నారు కదా, మధ్యలో ఈ విధంగా గుడి నిర్మించి చుట్టుపక్కల మొత్తం కూడా చక్కగా ఓపెన్ ప్లేస్ వదిలేశారు. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతమంది వచ్చినా సరే క్రౌడ్ అనేది ఉండదండి. కొంతమంది దర్శనం చేసుకుంటున్నా, కొంతమంది చక్కగా ఇలా ప్రశాంతంగా పక్కన ఉన్న చిన్న చిన్న గుళ్ళు కూడా దర్శించుకోవచ్చు. పైగా మేము వెళ్ళేసరికి 5:30-6 అలా అవుతుందండి. కరెక్ట్గా అప్పుడే టెంపుల్లో లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. ఈ గుడి లోపలికి రాగానే ఏదో తెలియని ప్రశాంతత అయితే కలిగిందండి. నిజంగా తప్పకుండా అందరూ వెళ్ళండి. ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా గర్భగుడి, చిన్నదండి. లోపల మనకి గర్భగుడి చిన్నగా కట్టారు. ఆ గుడి లోపల అమ్మవారికి ఆల్రెడీ అభిషేకం, అలంకరణ అవన్నీ చేస్తున్నారంట. కర్టెన్ వేసేసి ఉంది. సో ఈలోపు ఈ చుట్టుపక్కల ప్రాంగణం చాలా బాగుందిగా, పెద్దగా కూడా ఉంది. సో అందుకని మేము ఇవన్నీ కూడా చూస్తున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అందరం బయటకు వచ్చి కాసేపు కూర్చున్నాము. ఇక పిల్లలందరూ అయితే చాలా బాగా ఆడుకున్నారండి. మొత్తం ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కదా, పైగా చెట్లు అవి కూడా ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగుందండి గుడి అయితే మాత్రం. ముఖ్యంగా వారాహి అమ్మని ఎవరు ఎక్కువగా ఆరాధించుకోవాలి అంటే అందరూ ఆరాధించవచ్చు. ఎవరైతే భూమికి సంబంధించిన సమస్యలు, శత్రువుల యొక్క బాధతో, భయంతో ఎవరైతే జీవనం సాగిస్తున్నారో అలాంటి వాళ్ళకి వారాహి అమ్మ చిటికలో పని అయిపోయేలాగా చేస్తారండి. అంటే భూమికి సంబంధించి ఏదైనా కోర్టుల చుట్టూ కానీ, లేదా ఫ్యామిలీతో గొడవలు కానీ, సో ఇలాంటివి చాలామందికి ఉంటూనే ఉంటాయి కదండి. సో అలాంటి సమస్యలు తీరాలన్నా సరే వారాహి అమ్మవారు తప్పకుండా తీర్చేస్తారండి. భూ వివాదాలకి సంబంధించి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు నిత్యం అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుస్తూ ఉంటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. తప్పకుండా మీకు అనుగుణంగా ఉండేలాగా పాజిటివ్ రెస్పాన్స్ తప్పకుండా ఉంటుందండి. అలాగే ఈ గుడిలో ఒక మూలకి పెద్ద బావి ఉందండి. చాలా పెద్ద బావి ఇది. వాటర్ కూడా చాలా పైకి ఉన్నాయన్నమాట. సో అందుకని పైన మొత్తం గ్రిల్స్ వేసేసి లాక్ చేసేసారు. మా పిల్లలైతే ఆ గ్రిల్స్ మీద కూడా ఎక్కి చూస్తున్నారు. నాకు చాలా భయం వేసింది. వాళ్ళని వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. అలాగే శత్రునాశనం, మనకి ఎవరి వల్ల అయినా భయం ఉంది, లేదా ప్రాణభయం ఉంది, లేదంటే పలానా వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారు, లేదా మనకి శత్రువులుగా ఉన్నారు అని అనుకునే వాళ్ళు కూడా వారాహి అమ్మని నిత్యం పూజించుకుంటూ ఉంటే వాళ్ళని తరిమి కొడుతుందండి అమ్మవారు. మన దరి దాపుల్లో కూడా రాకుండా చేస్తుంది. అలాగే ఈ గుడి ప్రాంగణంలోని ఒక మూలకి చిన్న వారాహి అమ్మ విగ్రహాన్ని పెట్టారండి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, చిన్న గుడి కార్నర్లో పెట్టారు. అక్కడి దగ్గరికి వెళ్ళి మేము నమస్కారం చేసుకున్నాము. పంతులు గారు అక్కడి నుంచి వీడియో తీయకూడదన్నారు. సో అక్కడి దాకా వచ్చి మేము వీడియో తీయలేకపోయాము. లోపల అమ్మవారి విగ్రహం అయితే ఎంత అందంగా ఉందోనండి, చాలా బాగుంది చూడడానికి. కానీ గర్భగుడిలో ఉన్న విగ్రహం కన్నా కొంచెం చిన్న విగ్రహం ఉందండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, చిరాకులు ఉండి ఇద్దరు అన్యోన్యంగా ఉండట్లేదు అనుకున్న వాళ్ళు కూడా వారాహి మాతని పంచమి రోజు కానీ, లేదా శుక్రవారం రోజు కానీ, లేదా నిత్య దీపారాధనలో కానీ అమ్మవారిని పూజించుకుంటే ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం అనేది తప్పకుండా ఏర్పడుతుందండి. గొడవలు అయితే దూరం అయిపోతాయి. ఖచ్చితంగా మన మాట వినట్లేదు అనుకునే వాళ్ళని కూడా మన దారిలోకి అమ్మవారు తప్పకుండా తీసుకొస్తారు. ఇంకా ఈ గుడిలోని ఒక పక్కకి విఘ్నేశ్వరుడు, ఇంకొక పక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా ఉన్నారండి. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తాయి. సో ఆ గుళ్ళలో వీళ్ళని దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, మేము చీకటి పడక ముందే గుడికి వచ్చాము. చూసారా ఎంత చీకటి పడిపోయిందో. గుడిలో కూడా చాలామంది క్రౌడ్ ఎక్కువ అయిపోయిందండి. అప్పటి వరకు దర్శనం కాలేదని నీరసంగా ఉన్న మాకు ఒక్కసారి అమ్మవారిని అలంకరణ చేసి దీపాలు వెలిగించి కర్టెన్ తీసిన తర్వాత ఆ అమ్మవారి రూపాన్ని చూసి నిజంగా ఒక్కొక్కరికైతే గూస్ బంప్స్ వచ్చేసాయండి. అమ్మవారి రూపం అలా అనిపించింది. కొద్దిగా ఇక్కడి నుంచి దూరంగా నేను వీడియో కూడా తీశాను. మీకు కొంచెం కనిపిస్తుంది కదా, ఒక శక్తి అక్కడ కూర్చుంటే ఆ వెలుగు అనేది ఎంత కాంతితో వస్తుందో ఇక్కడి నుంచే మీకు అలా అనిపిస్తే రియల్గా మేము అక్కడి నుంచే చూసామండి అమ్మవారిని. ఎర్రని చీరలో చుట్టుపక్కల అంతా దీపాలే, ఒక్క ఎలక్ట్రిక్ బల్బు కూడా లేదు. అమ్మవారు వారాహి అమ్మ రూపం చూస్తే చాలా రౌద్రంగా ఉందండి. అంతసేపు వెయిట్ చేసిన మాకు అమ్మవారి దర్శనం అయ్యాక ఎక్కడ లేని సంతోషం వచ్చిందండి. అంతేకాదు అప్పటికి మేము చాలా ఆకలితో ఉన్నాము. అమ్మ దర్శనం చేసుకొని బయటికి రాగానే పంతులు గారు చక్కగా
కొబ్బరితో ప్రసాదం, కొబ్బరి అన్నం ప్రసాదంగా పెట్టారండి. ఎంత బాగుందంటే తినడానికి చాలా చాలా బాగుంది ప్రసాదం. అది తిని ఇంకా తృప్తిగా బయటికి వచ్చేసాము అమ్మ దర్శనం చేసుకొని. అక్కడ వారాహి అమ్మ దర్శనం అయింది కదా, ఇప్పుడు పచ్చయ్య అమ్మ దర్శనం కోసం వచ్చామండి. ఇదిగో ఇప్పుడు మీకు కనిపిస్తున్న గుడే పచ్చయ్య అమ్మ. ఆ అమ్మవారి పేరులోనే ఉంది కదండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ గుడి బయట చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. ఆ షాప్స్లో ఆకుపచ్చ రంగుల్లో ఉన్న కుంకుమ అమ్ముతారు. ఆ కుంకుమని లోపలికి వెళ్ళినప్పుడు బయటే కొనుక్కొని వెళ్ళండి. ఏం చేయాలో నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ లోపలికి రాగానే మనకి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయండి. చూస్తున్నారు కదా, అసలు మేము నైట్ టైం ఒకటి వచ్చాం కదా, వాటిని చూస్తే కొంచెం భయంకరంగా అనిపించింది మాకు. అందులోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఉన్నారండి. ఇటు 7 ఉన్నారు, వీళ్ళకి ఎదురుగా ఇంకొక 7 ఉన్నారు. వీళ్ళని సప్త ఋషులు అంటారండి. మొత్తం 7 విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఆయుధాలని ధరించి చాలా రౌద్రంగా ఉన్నారు. వీళ్ళందరూ అమ్మవారికి కాపలాగా ఉన్నారంట ఇక్కడ. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ లోపల ఉన్న పచ్చయ్య అమ్మ సాక్షాత్తు వెలిసిన అమ్మవారండి. ఈ గుడికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ మీతో చెప్తానండి. ఇక్కడ గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేదంట ఒకప్పుడు. అమ్మవారు కాంచీపురం నుంచి ఇక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చి గౌతమ మహర్షి బయటికి వెళ్ళారని ఆయన కోసం ఆశ్రమంలో అమ్మవారు వెయిట్ చేస్తూ ఉండగా ఆ మహర్షి ఆశ్రమం వైపు వస్తూ ఉండగా చుట్టుపక్కల పరిసరాలు, ప్రకృతి అంతా కూడా పచ్చగా వెలిగిపోతూ ఉండడం గమనించిన ఆయన, ఇక్కడ ప్రకృతి ఇలా ఉంది అంటే అమ్మవారు ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉండుంటారు అని అనుకుని వెళ్తూ ఉంటే దారిలో ఎదురైన ఆయన, నీ కోసం అమ్మవారు వచ్చి నీ ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారని చెప్తే అప్పుడు ఎంతో సంతోషంతో పొంగిపోతూ నా ఆశ్రమానికి అమ్మవారు వచ్చారా అని లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పచ్చయ్య అమ్మ అని అమ్మవారికి నమస్కారం చేసుకున్నారంట. ఇక ఆ రోజు నుంచి అమ్మవారు అదే పేరుతో ఇక్కడ వెలుస్తానని చెప్పి పచ్చయ్య అమ్మ అన్న పేరుతో అమ్మవారు ఇక్కడ వెలిసారంటండి. ఈ అరుణాచలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారు కులదైవం అండి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే ముందు పచ్చని కుంకుమను తీసుకొచ్చి అమ్మవారికి అర్చన చేయించుకొని అమ్మవారికి బొట్టు పెట్టి వాళ్ళు ముందుగా అమ్మవారిని ఆహ్వానించిన తర్వాతే వేరే ఎవరినైనా సరే ఆహ్వానిస్తారంట. అమ్మవారు ఇక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు అమ్మవారితో పాటు ఈ సప్త ఋషులు కూడా అమ్మకి తోడుగా వచ్చారంటండి. అందుకని ఈ గుడి బయట ఇలా సప్త ఋషుల విగ్రహాలు ఉంటాయి. వీళ్ళు ఇక్కడ రాత్రులు సంచరిస్తూ కూడా ఉంటారంటండి. ఇక్కడ దగ్గర వాళ్ళకి, గ్రామస్తులకి కూడా చాలాసార్లు వీళ్ళు కనిపిస్తూ ఉంటారంట. ఇక్కడ ఉన్న ఈ సప్త ఋషులు లోపల గర్భగుడిలో కూడా ఉంటారండి. గర్భగుడిలో అమ్మవారి చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కనిపిస్తారు. సప్త కన్యలు, సప్త ఋషులు, గౌతమ మహర్షి వీళ్ళందరి విగ్రహాలు ఉంటాయండి. చుట్టూ ప్రదక్షిణ చేశాక మధ్యలో చిన్న పచ్చయ్య అమ్మ విగ్రహం ఉంటుందండి. అమ్మవారు చాలా అందంగా కళతో ఉంటారు. ఇప్పుడు మనం బయట పచ్చని కుంకుమ తీసుకుంటాం కదా, ఆ కుంకుమని పంతులు గారికి ఇస్తే అమ్మవారికి ఆ కుంకుమతో అర్చన చేసి దానిని తిరిగి మళ్ళీ మనకిస్తారండి. ఇలా అమ్మవారికి అర్చన చేసిన ఆ పచ్చని కుంకుమని ఇంటికి తెచ్చుకొని మనం రోజు పెట్టుకుంటే అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తారని ఇక్కడి ప్రజలు నమ్ముతారండి. ఇది చాలా శక్తివంతమైన కుంకుమ అండి. అలాగే ఇక్కడ మనకి కొన్ని వాహనాలు కనిపిస్తున్నాయి కదండి. ఈ వాహనాల పైన ఇక్కడ ఉన్న సప్త ఋషులని ఊరేగిస్తారంటండి. ఏవైనా ముఖ్యమైన రోజులు వచ్చినప్పుడు ఈ వాహనాల పైనే ఆ సప్త ఋషుల్ని కూర్చోపెట్టి ఈ ఊరంతా కూడా ఊరేగింపు జరుగుతుందంట. మేము ఇక్కడ చూసినప్పుడు అదే అనుకున్నాము, ఇన్ని రకాల వాహనాలు ఎందుకు పెట్టారా అనుకున్నాము. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే మనం గుడి లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచినట్టుగా అనిపిస్తుందండి. లోపల ఉన్న ఈ సప్తఋషుల విగ్రహాలు కానీ, గర్భగుడిలో ఉన్న విగ్రహాలు కానీ మనకు అలా అనిపించేలా చేస్తాయి. ఎందుకంటే ఈ గుడి యొక్క విశిష్టత అలాంటిది. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ పచ్చయ్య అమ్మ దర్శనం తప్పకుండా చేసుకోవాలండి. అందులో నేను ఇంకొక విషయం ఇక్కడ మర్చిపోయాను. ఈ పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. రమణ మహర్షి ఆయన ఆశ్రమంలో ఉన్న ఆయన భక్తులు వాళ్ళందరూ కూడా ఈ ఊరిలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఈ పచ్చయ్య అమ్మ గుడికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరే తలదాచుకున్నారంటండి. ఇక్కడ దరిదాపుల్లోకి కూడా ఆ వ్యాధి రాలేదంట. ఎందుకంటే ఇక్కడ ఉన్న సప్త ఋషులు, అమ్మవారు అలాంటివి ఏవి కూడా దగ్గరికి రానికుండా చేస్తాయంట. అంత శక్తి కలిగి ఉంటాయంటండి. ఆ విషయం తెలుసు కాబట్టి రమణ మహర్షి ఇక్కడికి వచ్చి ఉన్నారంటండి.
ఇక మేము వెళ్ళిందైతే చీకటి సమయంలో కాబట్టి మీకు ఆ చెట్టు నేను చూపించలేకపోతున్నాను. మీరు ఎవరైనా ఈసారి గుడికి వెళ్తే తప్పకుండా అది కూడా చూడండి. ఈ గుడిలోనే ఇక్కడ ఉన్న పచ్చయమ్మ విగ్రహం చూసారా అండి, ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. ఆకుపచ్చ రంగులో ఉన్న అమ్మవారు సాక్షాత్తు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగానే అనిపించారండి చూడగానే. నిజంగా చాలా చాలా బాగున్నారు అమ్మవారి దగ్గర నుంచి చూస్తే. ఇలాంటి గుళ్ళన్నీ కూడా తప్పకుండా మనం దర్శించుకోవాలండి. ఎప్పుడైనా దూరం గుడికి వచ్చినప్పుడు ఆ ఒక్క క్షేత్రం మాత్రమే చూసి వెళ్ళిపోకుండా ఆ ఊర్లోనే కొన్ని గుళ్ళు కూడా ఉంటాయి కదండి, వాటి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది. మనకి తెలియకపోయినా అక్కడ ఉన్న ఆటో వాళ్ళని అడిగితే దగ్గరలో ఉన్న గుళ్ళు ఏవైనా చెప్తారండి. ఒక్కసారి మనం వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేలాగా ఉన్నాయి ఈ గుళ్ళన్నీ కూడా. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీరు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ పచ్చయమ్మ వారాహి అమ్మవార్ల ఇద్దరి దర్శన భాగ్యం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః.